శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి 3 రోజుల కిందట లక్షవారం ఆవకాయ పెట్టానండి. ఈరోజైతే కలిపాను. మరి కలిపేటప్పుడు కూడా మీకు చూపించాలి కదా, చక్కగా నేను పెట్టే విధానం, మరి ఇందులో వేసిన పిండి ఎలా వేసాను అనేది చెప్పటం జరిగిందండి. ఆవకాయ మనం కలిపేసుకుని జాడీలోకి ఎత్తేస్తాం కదా, అలా ఎత్తిన తర్వాత 3వ రోజు ఇలా కలపాలి ఒక కర్ర సహాయంతో. అంటే గరిటయ్యి పెట్టకూడదు, ఎందుకంటే జాడీ కదా, ఈ జాడీ దెబ్బతింటుందని, ముక్క కూడా నొచ్చుకుంటుందని. ఇలాగా పూర్వం అయితే మా నాన్నగారు ఈయన పెద్దోళ్ళు ఉండేవారండి ఇంట్లో. అప్పుడు వాకట్లో మయంగా పెట్టేవారు పెద్ద పెద్ద జాడీలు అన్నమాట. అప్పుడు చేతి కర్రలో వాడుకునేవారు. కర్ర ఉండేది, మామూలుగా కర్ర వేసుకుని నడిచేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా కర్రలు ఉంటాయి ఇంట్లో. ఒక పండగ సందర్భాల్లో కర్రలు కొనుక్కుని తెచ్చుకుంటారన్నమాట. అంటే తీర్థాలు వెళ్ళి ఆ కర్ర శుభ్రంగా తోమి కడిగి ఎండలో పెట్టి ఆ కర్ర సహాయంతో తిప్పివ్వరండి. ఇలాగా తిప్పివ్వరన్నమాట. ఇలాగా చక్కగా కలుగుతుంది అన్నమాట. నేను అలా తిప్పేసి చక్కగా నూనె అది వేసేసానండి. ఇది 1/2 కేజీ మిరపకాయల ఆవకాయ. మరి ఎంతకి ఎంత అనేది మీకు నేను చెప్పాను. ఇది ఇక్కడ మళ్ళీ ఇంకో జాడీ ఉంది కదా, 2 ఒకటే, కాకపోతే ఇది కేజీ మిరపకాయల ఆవకాయ అండి. ఇది అలాగే కలిపేసానండి. చక్కగా కలిపేసి నేను ఇదిగో చూసారా, ఇలా తిప్పాలన్నమాట. అంటే నాకు కొంచెం పొట్టు కర్ర ఉందండి, చక్కగా గరిటలాగా ఉపయోగపడుతుంది. బాగా పొడుగు కర్ర అయితే కూడా కలపలేమనుకోండి మనం. అయితే కలిపేసాను, నేను మీకు చూపించడం కోసం ఇలా కలుపుతున్నాను. కలిపేసి నూనె పోసేసానండి. ఇది కేజీ మిరపకాయల ఆవకాయ, ఇది 1/2 కేజీ మిరపకాయల ఆవకాయ. ఏదైనా కొలతలన్నీ కరెక్ట్గా మీకు చెప్పాను. మరి అర్థమైందో లేదో. ఏముందండి, 1/2 కేజీ మిరపకాయలు, 1/2 కేజీ ఆవాలు, 1/2 కేజీ ఉప్పు, ఇదే కొలత. కేజీ అనుకోండి మిరపకాయలు, కేజీ ఉప్పు, కేజీ ఆవాలు. అలాగే ఇంకెన్ని కేజీలు అయినా కూడా అలాగా 3 సమానంగా ఉండేలాగా చూసుకుని కారం ఆడించేసుకుని ఆవుపిండి ఆడేసుకుని మరి కళ్ళుప్పు తెచ్చుకుని చక్కగా వారం 10 రోజులు ఎండలో పెట్టేసుకుని ఎండిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టిన కూడా మళ్ళీ ఎండలో పెడితే సాల్ట్ లాగా వచ్చేస్తుంది. అలా ఎత్తే కొళ్ళుప్పు ఆవకాయ అనేది సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి చేస్తున్నాం కదా, చాలా శ్రద్ధ తీసుకుని చెయ్యాలండి ఆవకాయ అంటేనే. తప్పకుండా అలా చేయాలి. ఇప్పుడు కాల పరిమితం బాగోలేదండి. మరి కొత్తపల్లి కొబ్బరి అంటే మాకైతే కుదరదండి. కొత్తపల్లి కొబ్బరి పెడతాం కానీ 6 నెలల్లో వాడేసుకుంటాం. అది ఇక్కడ వారణాసి వంటలు చేస్తారు మాకు. ఆవిడ అంటున్నారు, మేము ఇప్పుడు పెడతామండి, కొత్తపల్లి కొబ్బరికి పెట్టింది పేరు, ఎన్నాళ్ళైనా ఉంటుందండి అని. అంటే ఉంటుందో ఉండదో పాడైపోయింది అని మాకు తెలియదు కానండి. అంటే మాకు పచ్చళ్ళ కంపెనీ వాళ్ళే చెప్పారు మాకు. అంటే 6 మాసాలు ఉంటుంది, 6 మాసాల తర్వాత కొత్తపల్లి కొబ్బరి దెబ్బతింటుంది అని ఎవరో చెప్పింది విన్నాం. అయితే 6 మాసాల్లోనే అయిపోయేలాగేమో కొత్తపల్లి కొబ్బరి పెట్టేదాన్ని అండి, ఎక్కువ పెడతాం కాబట్టి. మామూలుగా మనకి సంవత్సరం తర్వాత కూడా ఉండాలి అనేది ఆవకాయ నెంబర్ 1 కాయ దొరుకుతుంది, ఆవకాయ కాయ అని, అది పెడతామన్నమాట. మా పద్ధతి అయితే అది. చక్కగా ఇది 1/2 కేజీ మిరపకాయల ఆవకాయ, ఇది కేజీ మిరపకాయల ఆవకాయ. చక్కగా కలిపేసానండి ఇలా కర్ర సహాయంతో. ఇప్పుడు ఇదేంటంటే వాసన కట్టేసి భద్రపరిచేసుకోవడమే. అలానే ఇదిగోండి, నేను గుత్తు మామిడికాయ ఆవకాయ పెట్టాను. చక్కగా మరి ఎలా దిగిపోయిందో చూసారా. ఇది ఒక గిన్నెలో వేసి కలుపుతాను. అలానే శనగలతో కూడా పెట్టానండి. శనగ గింజలు కనపడుతున్నాయి చూసారా. ఈ శనగలో ఇందులో ఊరిపోయి చాలా బాగుంటాయండి. శనగలు వేయటం వల్ల ఆవకాయ ఏమన్నా దెబ్బతింటుందేమో అనుకుంటారు, లేదండి. ఇది చక్కగా శనగలు వేసి పెట్టుకున్నాం కదా, పుల్లగా ఉంటాయి కాబట్టి గబగబా తినేస్తారండి, గమ్మున అయిపోతుంది చక్కగా. అయితే కొంచెం ఇలా పెట్టుకోవచ్చు. నేను ఒక 2-3 కేజీల పచ్చడికి పెట్టానండి. పిల్లలు సరదాగా తింటారు కదా ఇష్టంగానా అని. ఇది శనగల ఆవకాయ, ఇదేమో గుత్తు మామిడికాయ ఆవకాయ. ఇదేమో మాకు ఇంట్లో ఉండటానికి మా బాబయ్య వస్తాడని ప్రత్యేకంగా పెట్టింది. ఇది అమ్మాయిలు అయ్యి ఉన్నారు కాబట్టి పట్టుకెళ్తారు కాబట్టి అలాగా పెట్టానండి. కానీ నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ 4 కేజీల మిరపకాయలతోటే పెట్టానే తప్ప ఇలా తక్కువ పెట్టలేదండి. చెయ్యాలండి, 2 రకాల ఓపిక కూడా ఉండాలి. లేక ఇలా సరిపెట్టి ఇలా చేసానన్నమాట ఈ సంవత్సరం. చూసారా, నచ్చిందా? మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? ఏముంది చెప్పాను కదా. ఇప్పుడు 1/2 కేజీ మిరపకాయలు, 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఆవాలు చక్కగా ఆడించేసిన తర్వాత పిండిలు చేసేసుకుంటాం కదా, ఉప్పు, కారం, ఆవుపిండి 3 రెడీ చేసేసుకున్న తర్వాత కొలుసుకోవాలి ఒక గిన్నెలో. ఒక గిన్నె కొలత పెట్టుకుని కొలిసిన తర్వాత ఆ గిన్నెతో
2 గిన్నెలు ముక్కలు వేసుకోవాలి, 1 గిన్నె పిండి.